నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా పోచారం 8వ డివిజన్ అన్నోజీగూడలో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండరెడ్డి ఆధ్వర్యంలో నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ, ఈదమ్మ దేవతల వార్షికోత్సవ సందర్భంగా ఆలయంలో హోమం నిర్వహించారు. ఈ రోజు శాకంబరి దేవతలు దేవతామూర్తులుగా భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కెఎం రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లభిస్తుంది. ఈ యొక్క సమానత్వం ఎలా లభిస్తుందంటే కనుక చేసేటువంటి వాళ్ళు కూడా, కూర్చునేటువంటి వాళ్ళు కూడా వచ్చిన రోజుల్లో చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఆ నిశ్శబ్దానికి, పాపానికి, పుణ్యానికి ఏ సంబంధం అంటే నిరాహార యథాహార జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మా అన్నోజిగూడ గ్రామంలో కొలువై ఉన్నటువంటి నల్లపోచమ్మ, ఎర్రపోచమ్మ, మహంకాళమ్మ దేవతల, ఈదమ్మ దేవతల ప్రతిష్టలు జరుపుకొని 4 సంవత్సరాలు జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అమ్మవార్లకు వార్షికోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా వహించాము. వార్షికోత్సవంలో భాగంగా అమ్మవార్లకు ప్రధాన దేవత హవన కార్యక్రమ, మహాపూర్ణాహుతి మరియు అత్యంత వైభవంగా ఆశీర్వచన కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు నుండి 3 రోజుల పాటు అమ్మవారికి బోనాల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. అందులో భాగంగా మొదటి రోజు కలశ స్థాపన, హవన కార్యక్రమాలు సమాప్తం చేసుకున్నాము. రేపు ఉదయం అమ్మవార్లకు పంచామృత, ఫలోదక, శుద్ధోదకాలతోని అభిషేక కార్యక్రమం, అర్చనా కార్యక్రమం రేపు ఉదయం జరుగుతుంది. అనంతరం ఎల్లుండి 16వ తారీఖు నాడు ఆదివారం రోజున ఉదయం 5 గంటలకు అమ్మవారికి షోడశోపచార పూజా కార్యక్రమంతో ఆరంభించుకొని బోనాల కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్త మహాశైలు, గ్రామ పెద్దలు అత్యంత వైభవంగా అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నాము. అందరికీ అమ్మవారు ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలి, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఇలాగే చేసే శక్తిని ప్రసాదించాలి అని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి అమ్మవారిని మనసారా వేడుకుంటున్నాం. శుభం భవతు.